అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో, నేనైతే తిరుపతికి వచ్చేసాను. మేము ప్రతి ఇయర్ తిరుపతికి వెళ్తాం. అలాగే ఈ ఇయర్ కూడా వచ్చాము. సో, ప్రెజెంట్ అయితే విష్ణు నివాసంకెళ్ళి అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మెట్లు ఎక్కుదామని చెప్పి అలిపిరి మెట్లు ఎక్కుదామని చెప్పి వెళ్తున్నాము. సో, అక్కడికి బస్ కానీ ఆటోలో కానీ వెళ్ళాలి కదా. సో, ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్తున్నాము. అలిపిరి మెట్ల మీద చాలా రహస్యాలు దాక్కొని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. అసలు తిరుపతి వెళ్ళంగానే మనకి అసలు బయట వరల్డ్ తో ఇక్కడ సంబంధమే లేనట్టు ఫుల్ రిఫ్రెష్ అండ్ రీఛార్జ్ అయిపోతుంది బాడీ అంతా. సో ఇంకా తిరుపతి వెళ్తేనే అట్లా అనిపిస్తుంది. ఇంకా మెట్లెక్కి తిరుమల వెళ్తే ఇంకెట్లా ఉంటుందో అది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. అంత బాగుంటది అసలు. ఆ ఫీలింగ్ మనం ఫీల్ అయితేనే కానీ బయటకు అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేయలేము. సో మేము వెళ్ళింది డిసెంబర్లో అయినా వర్షం మాత్రం చాలా గట్టిగా పడింది. సో ఆ వర్షంలో ఇంకా అలా తడుచుకుంటూ అలిపిరి సైడ్ వెళ్ళాము. ఫస్ట్ అక్కడ లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసి ఇంకా మా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. ఆ కొండను చూడండి. ఆ కొండను చూడంగానే అదొక ప్లెజెంట్ వైబ్ వస్తూ ఉంటుంది అనమాట. సో మేమైతే ప్రెసెంట్ ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది కదా, పైకి పంపించే లగేజ్ కౌంటర్. సో అక్కడ ఉన్నాము. ఇక్కడ ఈ షాప్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ మెట్టు దగ్గర మనం దీపం కానీ హారతి కానీ వెలిగించి ఎక్కాలి. సో ఇది లగేజ్ కౌంటర్ లోపల అనమాట. మన బ్యాగ్స్ అన్ని స్కాన్ చేసి ప్రతి బ్యాగ్కి లాక్ ఉందో లేదో చూసుకొని లాక్ వేసి మనం అక్కడ డిపాజిట్ చేస్తే వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. అది మనం మెట్లు ఎక్కాక కొండ మీద కలెక్ట్ చేసుకోవాలి. ప్రెసెంట్ ఇక్కడ చాలా హెవీ వర్షం పడుతుంది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే వర్షం పడుతుంది అని చెప్పి. సో అంబ్రెల్లా ఏం క్యారీ చేయలే. కొంతసేపు వెయిట్ చేసి తర్వాత ఫస్ట్ మెట్టు దగ్గర దీపం వెలిగించి స్టార్ట్ చేసాం. సో ఇక్కడ వస్తుంది ఫస్ట్ ఫ్యాక్ట్. ఇక్కడ ఫస్ట్ దీపం ఎందుకు వెలిగించాలి, అసలు అలిపిరి అని పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో చెప్తా. అసలు పేరు అదిపులి, అంటే తమిళ వాళ్ళు ఎక్కువ ఉండేవారు ఈ రీజియన్ లో. సో టెంపుల్ యొక్క కింద భాగం అంటే కాళ్ళ భాగం కాబట్టి అదిపులి అని పేరు వచ్చింది. పులి అంటే చింత చెట్టు అనమాట. ఒకప్పుడు ఈ ఏరియాలో చాలా పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కూడా ఆదిశేషు ఒక ఎలిమెంట్ లాగా చెప్పుకుంటా ఉంటారనమాట. ఆది అంటే కొండ. సో అడిపులిని కాలక్రమేణా అలిపిరిగా పిలుస్తారు, కొండ స్టార్టింగ్ భాగం కాబట్టి. అండ్ ఇట్లా కొంచెం ముందుకెళ్తే మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి. అవి ఒరిజినల్ పాదాలు. ఎలా వచ్చాయి అవి? తిరుమల నంబి అని ఒక డివోటీ తిరుమలలో ఉండేవారు అనమాట. ఆయన రోజు తిరుమల కింద రామానుజుల వారికి రామాయణం నేర్పించడానికి రోజు కిందకు వచ్చేవారు. మధ్యాహ్నం స్వామివారికి కైంకర్యం అయినప్పుడు ఆ టైం కల్లా పైకి వెళ్ళిపోయేవారు అనమాట. సో అలా ఒక రోజు ఇద్దరు రామాయణంలో మునిగిపోయినప్పుడు అక్కడ స్వామివారికి మధ్యాహ్నం పూట కైంకర్యం అయిపోయింది. ఈయన తిరుమల నంబి గారు అనుకుంటారు, అయ్యో నేను ఈరోజు మిస్ అయ్యాను, కైంకర్యం అవుతున్నప్పుడు నేను లేను అని చెప్పి ఫీల్ అవుతా ఉంటే అప్పుడు స్వామివారు అన్నారు, ఎందుకు ఫీల్ అవ్వడం, నా పాదాలు ఇక్కడే ఉన్నాయి, నా ఒరిజినల్ పాదాలు, నువ్వు అది వెళ్ళి దర్శించుకుంటే నన్ను తిరుమలకు వచ్చి దర్శించుకున్నట్టే అని చెప్పి స్వామివారు చెప్తారంట. అందుకే అవి ఒరిజినల్ పాదాలు అక్కడ ఉంటాయి. నార్మల్గా కూడా తిరుపతిలో లోకల్స్ ఎవరైనా సరే ప్రతి వారం వెళ్ళలేరు కదా పైన తిరుమలకి. సో ఎవరైనా వచ్చి అక్కడ శ్రీవారి పాదాలు దర్శించుకుంటే స్వామివారిని దర్శించుకున్నట్టు బిలీవ్ చేస్తారు. అలాగే ఫస్ట్ మెట్టు దగ్గర సాష్టాంగం చేస్తున్నట్టు పెద్ద విగ్రహం ఒకటి ఉంటుంది. అది ఎవరంటే మల్లాదాస్ అని చెప్పి ఒక భక్తుడు తిరుక్కురుం గుడి అని ఒక ప్లేస్ 108 దివ్య తిరుపతుల్లో అదొక ప్లేస్ అనమాట. సో అక్కడి నుంచి వచ్చేవారు. వాళ్ళు ఎవరంటే వైష్ణవ సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు హరిదాసులని మనం ఎవరైతే పిలుస్తామో అప్పుడులో వాళ్ళందరూ హరిదాసుల కింద మారిపోయారు అనమాట. సో వాళ్ళ విగ్రహం అది. సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అలాగే అక్కడ నమస్కారం చేసుకొని కొంచెం ముందుకు వచ్చాక అక్కడ తలయారు గుండు అని ఒక పెద్ద రాయి ఉంటది. ఆ రాయి కన్ని మొత్తం సొట్టలు పడి ఉంటాయి. అది ఏంటి అంటే పూర్వకాలంలో
మనం ఇలా మెట్లు ఎక్కి నడుస్తున్నప్పుడు మోకాలు నొప్పులు ఉంటాయి కదా, సో ఆ రాయికి మన మోకాలు రాస్తే ఆ మోకాలు నొప్పులు అనేవి తగ్గుతాయి అని నమ్మకం. మనకి యాక్చువల్లీ తిరుమల వెళ్ళడానికి 2 ways ఉంటాయి. ఒకటి అలిపిరి మెట్లు, ఇంకోటి శ్రీవారి మెట్లు. మోస్ట్లీ జనాలు శ్రీవారి మెట్ల నుంచి తక్కువ టైం అయినా సరే అలిపిరి నుంచి ఎక్కువ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇటు సైడ్ నేచర్ కానీ రోడ్ వే కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి, అవి ఇటు సైడ్ నుంచే చూడగలం అనమాట. సో అందుకే మోస్ట్లీ ఇటు సైడ్ నుంచి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మనం మెట్లు ఎక్కుతున్న మధ్యలో మనకి ఇలా దశావతారాల విగ్రహాలు మధ్య మధ్యలో కనిపిస్తూనే ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం ఉంది, తుఫాన్ ఎఫెక్ట్ అనమాట. సో అట్లా తడుచుకొని ఎక్కాము. అండ్ మనకి ఇట్లా గోడల మీద నామాలు రాసి ఉంటాయి. స్పీకర్స్లో కంటిన్యూస్గా స్వామివారి సాంగ్స్, స్వామివారి మంత్రాలు అవన్నీ కంటిన్యూస్ రన్ అవుతూనే ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ మోకాల పర్వతం కంప్లీట్ అవ్వగానే ఒక గాలి గోపురం అని వస్తుంది. కానీ అది యాక్చువల్లీ కాళీ గోపురం అనమాట. కానీ కాలక్రమేణా గాలి గోపురం అని చెప్పి పేరు మారిపోయింది. విశిష్టత ఏమంటే కోరకర్ అనే ఒక భక్తుడు ఈ కొండ మీద గాలి గోపురం దాటిన తర్వాతే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లో ఒక కోనేరు అనేది ఉంటది. అప్పట్లో ఒక చెట్టు ఉండేది అనమాట. సో ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే మన గాలి గోపురం దాటంగానే మన రైట్ లో మొత్తం టిఫిన్ స్టాల్స్ అన్ని ఉంటాయి కదా, కరెక్ట్ గా దాని ఆపోజిట్. మీరు అక్కడ కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ చేస్తే మీకు ఆ ప్రెజెన్స్ అనేది తెలుస్తుంది. మేమైతే మధ్యాహ్నం బయలుదేరాము. సో ఆల్మోస్ట్ నైట్ టైం అవుతుంది ఎక్కుతున్నప్పుడు. అట్లనే వర్షం కూడా ఉంది కాబట్టి ఇంకా చీకటి అయింది. మొత్తం మెట్లంతా కుంకుమ నీళ్ళతో అలా పారుతూనే ఉంది వాటర్. ప్రజెంట్ అయితే మేము ఆల్మోస్ట్ గాలి గోపురం దగ్గర ఉన్నాం, ఫస్ట్ గాలి గోపురం. సో ఇది అయిపోయాక తినొచ్చు అనమాట. జనరల్గా ఫ్యాక్ట్ చెప్తారు దట్ ఫస్ట్ గాలి గోపురం అయ్యాక మనం ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పి. సో ఇదండి ఫస్ట్ గాలి గోపురం. ఇక్కడ శంకు చక్ర నామాలు కనిపిస్తాయి. మనం ట్రైన్లో నుంచి వెళ్తున్నప్పుడు కూడా కనిపిస్తాయి, రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా కనిపిస్తుంది, అది ఇదే. సో ఇక్కడ ఫస్ట్ మోకాల పర్వతం కంప్లీట్ అయిపోయింది. జనరల్గా అయితే ఇక్కడ మనకి నడిచెళ్ళిన టికెట్స్ అయితే ఇస్తారు, పక్కన కౌంటర్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే లేవు, ఓన్లీ శ్రీవారి మెట్ట మీద ఇస్తున్నారు. మేబీ కొన్ని రోజుల తర్వాత ఇవ్వచ్చేమో పల్లి. సో ఇక్కడ మనకు వచ్చే అలిపిరి 7th ఫ్యాక్ట్ ఏంటంటే 1979లో ఈ కొండ మీద ఒక అమ్మాయిది మర్డర్ అనేది జరిగింది. సో ఆ టైంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద టీవీఆర్కే ప్రసాద్ గారు ఉండేవారు. ఆయన ఆ ఇన్సిడెంట్తో చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి ఆయన ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుపతి మెట్లు ఎక్కి వెళ్ళారు. సో అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే ఓకే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు అని చెప్పి షెడ్లు వేయడం, వాటర్ అది ప్రొవైడ్ చేయడం, ఇట్లా మైక్ సెటప్ అది చేయడం అవన్నీ అప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో ఇన్ని చేస్తున్న 7th మైల్ స్టోన్ ఎక్కడైతే అమ్మాయి మర్డర్ అయ్యిందో అక్కడికి వెళ్ళాక ఆటోమేటిక్గా అది గుర్తొస్తుంది. సో ఇట్లా ఆయన ఒక పని మీద పిఠాపురం సైడ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. సో అది చెక్కింది ఎవరు అని చెప్పి వెళ్ళి కనుక్కుంటే తుంగ లక్ష్మణ స్వామి అనే ఆయన చెక్కారని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లాంటి విగ్రహమే తిరుపతిలో కూడా చెక్కండి అని చెప్పి అడిగితే ఆయన ఒప్పుకొని అట్లానే 30 feet హైట్ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కారు. అది ఎక్కడ పెట్టారంటే కరెక్ట్గా మెట్లు మార్గం నుంచి వెళ్ళినా రోడ్డు మార్గం నుంచి వెళ్ళినా మనకి కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. సో నేను చూసుకుంటున్నాను అన్న ధైర్యం మనకు వస్తుంది అది చూడంగానే. సో అలాగే మనం అలిపిరి స్టార్టింగ్ దగ్గర ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్లో గరుడు కూడా విగ్రహం ఉంటుంది, మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా ఆయన చెక్కింది అనమాట. సో పైన ఆంజనేయ స్వామి చూసుకుంటారు, కింద గరుడు చూసుకుంటారు అని సింబాలిక్గా చేశారు. ఇంతకీ అలిపిరి సైడ్ మెట్లు ఎంత ఉన్నాయో నేను చెప్పలేదు కదా. 3550 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం మోకాల పర్వతానికే 2000 దగ్గర అయిపోతాయి. మిగిలినంతా రోడ్డు మెట్లు ఉంటాయి కాబట్టి మిగిలిన 1050, 1500 అట్లా కవర్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీని తర్వాత మనకి ఒక డియర్స్ పార్క్ అనేది కనిపిస్తుంది.
అక్కడ చాలా మంది డియర్స్కి క్యారెట్స్ కానీ కీరాస్ కానీ ఫ్రూట్స్ కానీ పెడతా ఉంటారు. అసలు అది ఎందుకు వచ్చింది అంటే తిరుమలలో స్వామివారికి యజ్ఞాలు కానీ యాగాలు కానీ చాలా చేస్తారు కదా. సో ఆ యజ్ఞాలు యాగాలు చేయడానికి కృష్ణ జింక అనేది కంపల్సరీ ఆ ఏరియాలో ఉంటేనే యాగాలు చేస్తారంట. సో ఆ కృష్ణ జింక పైన మనకి ఎక్కడ మొత్తం గెస్ట్ హౌస్లు, అకామిడేషన్స్, గార్డెన్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కడితే జింకలు ఎక్కడ ఉంటాయి, అడవుల్లోకి వెళ్ళిపోతాయి. అందుకని ఇక్కడ సపరేట్గా జింకలు పార్క్ అనేది ఏర్పాటు చేశారు. కృష్ణ జింకలు చాలా ఉంటాయి ఇక్కడ. సో ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో లేదా దేనికోసమో కాదు, మెయిన్ బ్యాక్గ్రౌండ్ రీజన్ అయితే ఇది, యాగాలు చేయడం కోసం అనేది జింకల్ని ఏర్పాటు చేశారు. నాకైతే క్లైమేట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంటే వింటర్ టైంలో వర్షం పడితే ఇంకా చలేస్తుంది, బట్ కొండ ఎక్కుతూ ఉన్నాం కదా, సో అంత చలి అనిపించలే. బట్ బట్టలు అయితే కొంచెం తడిసాయి. మీరు అటు సైడ్ చూడొచ్చు, రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి, కిందకి వెళ్తున్నాయి అనమాట. నేను నైట్ టైం నడిచి వెళ్ళా కాబట్టి రోడ్ వే ఏరియాలో నాకు ఆ వ్యాలీస్ కానీ ఆ బ్యూటిఫుల్ సీనరీస్ కానీ మిస్ అయ్యాను. బట్ స్టిల్ నేను వెళ్తున్నప్పుడు ఫుల్ మంచు, ఎంత మంచు అంటే మీకు ఇక్కడ కూడా క్లియర్గా తెలుస్తుంది. ముందు మనుషులు ఎవరు కనిపించట్లే, అంత మంచు పడుతుంది. ఆబ్వియస్లీ తిరుమలలో 24/7 మంచు ఉంటుంది. ఎంత సమ్మర్ అయినా ఎంత వింటర్ అయినా సరే, వింటర్ అయితే ఇంకా మొత్తం మంచు ఉంటుంది, సమ్మర్ అయితే ఆటోమేటిక్గా చలేస్తుంది. అది అక్కడ స్పెషాలిటీ. సో మీరు మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు ఏ మెట్ల మార్గంలో వెళ్ళారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. లైక్ కొన్ని మందికి కొన్ని మిరాకిల్స్ అయితే అవుతాయి వెళ్తున్నప్పుడే, లేదా టికెట్స్ దొరకడంలో కానీ, లేదా అక్కడ ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ దేవుడు వచ్చినట్టు నాకు అనిపించింది, నాకు హెల్ప్ అయ్యింది, స్వామి రూపంలో వచ్చారని చెప్పి అనుకుంటారు. సో అవి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమందరం చూసి చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాం. బేబీ మమ్మీ డాడీ సో ఇందాక నేను ఒక హనుమాన్ విగ్రహం చెప్పాను కదా, అది ఇదే. మనకు ఒక సైడ్ మెట్ల మార్గం ఉంటుంది, హనుమాన్కి అటు సైడ్ రోడ్డు మార్గం ఉంటుంది. సో కిందకి వెళ్ళాల్సిన వెహికల్స్ అన్నీ కిందకి వెళ్తున్నాయి. మీరు కెమెరాలో కూడా చూడొచ్చు, ఫుల్ వర్షం పడుతుంది, అట్లనే తడుచుకొని వెళ్తున్నాం. తడుస్తున్నాం అన్న బాధ లేదు, ఎందుకంటే అదొక బ్లెస్సింగ్లా ఫీల్ అవుతున్నాం. సో ఈ హనుమాన్ టెంపుల్ దాటాక మనకి మెట్లు అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా రోడ్డు మీద నడుస్తున్నాం అన్న టైంలో మన రైట్ సైడ్కి ఒక నరసింహస్వామి టెంపుల్ అనేది వస్తుంది. ఆ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే, నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపేశాక ఉగ్రరూపంతో మొత్తం అడవంతా తిరుగుతూ ఉంటారు అనమాట. అప్పుడు దేవతలందరూ ఆమె వైఫ్ దగ్గరకు వచ్చి ఆమెను ఎట్లా అయినా శాంతింప చేయండి స్వామిని అని చెప్తే, అప్పుడు ఆమె అంటది, ఈ అడవి దాటకుండానే నేను స్వామిని శాంతింపజేస్తా అని చెప్పి ఆమె ఒక చెంచు రూపంలో మారి అప్పుడు స్వామిని శాంతింపజేస్తారనమాట. అది ఈ ప్లేస్. అందుకే అక్కడ మనకి ఒక గుడి కట్టారు. అండ్ ఈ గుడి బ్యాక్ సైడే యోగ నరసింహ స్వామి ఒక లింగ రూపంలో ఉంటారనమాట. సో అది కూడా మనకి ఒక లైక్ విష్ణు స్వరూపం లింగ రూపంలో ఉండడం కూడా ఒక స్పెషల్ కదా. సో అందుకే. అండ్ ఈ గుడి బయట అమ్మవారి కనకదార స్తోత్రం అనేది పేస్ట్ చేశారనమాట. ఈ ప్లేస్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ప్లేస్. సో ఎవరైనా ఇక్కడ కూర్చొని కనకదార స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి వాళ్ళ సపోర్టింగ్గా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం. సో ఎవరైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ గుడిలో కూర్చొని కనకదార స్తోత్రం చేయండి, మీకే మంచిది. అండ్ ఇక్కడ నుంచి మనకు అనేది రూట్ కలుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మౌంటైన్ ఎడ్జ్ నుంచి నడుస్తూ ఉంటాం. మీకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. సో
ఇక్కడ నుంచి ఫుల్ మంచు ఉంటుంది. అండ్ మనకి షెడ్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ప్రాబ్లం లేదు, ఎక్కడ తగులుతాయి వెహికల్స్ అని ఏం ప్రాబ్లం ఉండదు. మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. అండ్ ఇలా కొంచెం ముందుకెళ్తే ఒక లోయలా ఉంటుంది. ఆ లోయ పేరు అవ్వాచారి కోన అంటారు. ఆ అవ్వాచారి అనే ఒక భక్తుడు పేరు మీద లోయ అనేది పేరు పెట్టారని అంటారు. అండ్ ఇక్కడ కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్లో మనకి తుమ్ముర వనం అని ఉంటుంది. రాత్రిపూట ఇప్పుడు కూడా అక్కడ తుమ్మురనాదం చేస్తారు, చాలా బాగుంటుంది సౌండ్ అని చెప్పి చాలామంది విన్నారంట. పౌర్ణమి నైట్ టైం అయితే మాత్రం ఇంకా వినిపిస్తుందంట. అది చాలా బాగుంటుందని కొన్ని మంది చెప్పారు. సో మీరు విజిట్ చేయొచ్చు, బట్ సౌండ్ వింటారా లేదా అనేది తెలీదు. అండ్ ఇక్కడ నా ముందు నించున్న ఆంటీ వాళ్ళైతే బొట్లు పెట్టుకుంటూ మరీ వెళ్తున్నారు మెట్లకి. చాలామంది మొక్కుకుంటారు కదా, బొట్లు పెడతాము లేదా కర్పూరం వెలిగించుకొని వస్తామని. సో అలా వాళ్ళు బొట్లు పెట్టుకొని వెళ్తున్నారు ఇంత వర్షంలో కూడా. సో ఇలా కొంచెం ముందుకెళ్తే మనకు ఒక ప్లేస్లో గంటా మండపం అనేది కనిపిస్తుంది. అదేంటంటే ఒకప్పుడు చంద్రగిరి ఫోర్ట్లో విజయనగరం రాజులలో రామదేవరాయలు వారు పరిపాలించేవారు. ఆయన ఎంత భక్తుడు స్వామికి అంటే, ఆయన స్వామికి నివేదన అయ్యేంత వరకు ఆయన కూడా మధ్యాహ్నం భోజనం చేసేవారు కాదంట. సో స్వామికి మధ్యాహ్నం నివేదన అవుతున్నప్పుడు గంటలు మోగుతాయి కదా, సో అవి మోగుతున్నాయా లేదా అని ఆయన కోటకు ఎట్లా తెలియదు కదా. సో అందుకే ఈ మధ్యలో ఈ గంట మండపం అని పెట్టారంట. సో ఎప్పుడైతే మధ్యాహ్నం టైంలో అక్కడ గంటలు మోగుతాయో అదే టైంలో ఇక్కడ కూడా గంటలు మోగితే ఆ సౌండ్ అనేది చంద్రగిరి ఫోర్ట్కి వినిపిస్తుందంట. సో అట్లా ఈ గంట మండపం అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మీకు రోడ్డు మధ్యలో ఒక గుడి చూపించా కదా, అది అక్కగారుల గుడి అని అంటారు. అంటే అది లోపల 7 సిస్టర్స్ ఉంటారు, స్వామికి 7 అక్కలు అనమాట. సో ఇక్కడి నుంచి ఏంటంటే స్వామివారి విలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఇది మోకాల పర్వతం అని అంటారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే గ్రామ దేవతల్లాగా. మనం ఎప్పుడైనా ఊరది వెళ్ళినప్పుడు గ్రామ దేవతకి వెళ్ళి చెప్తాం కదా, ఇలా జాగ్రత్తగా వెళ్ళొస్తాము అని చెప్పి. సో అలాగే అక్కడ ఆ అక్కగారు పర్మిషన్ తీసుకొని ఇట్లా మేము ఊరికి వెళ్తున్నాం అని చెప్పి అప్పుడు మనం ఈ మోకాల పర్వతం అనేది స్టార్ట్ చేస్తాం. చక్కగా ఉదయానికి చెప్తూ ఉన్నాడు ఆయన. జనగడం అనేటటువంటి పరమాత్మ ఈ రోజు యశోదాతనయుడుతూ ఉన్నాడయ్యా. తాను నందవ్రజంలో వారందరినీ కూడా తన యొక్క బాధ్యతలతో ఆ శ్రీకృష్ణుడు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు వారందరికీ. అలా ఆనందాన్ని కలిగింపజేస్తూ 2916. Hey, కుక్క పిల్ల ఉంది. సో ఇది లాస్ట్ కొండ, 7th కొండ మోకాల్ పర్వతం అని అంటారు. ఎందుకు మోకాల్ పర్వతం అని అంటారంటే ఇప్పుడు వరకు 6 కొండలు ఎక్కి మొత్తం కాళ్ళంతా నొప్పులతో ఉంటాయి కదా. సో ఇక్కడ చాలా మంది ఇప్పటికీ కూడా మోకాళ్ళతో ఎక్కుతారనమాట. అందుకే మోకాళ్ళ పర్వతం అని అంటారు. ఇంకా లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే అలిపిరి మెట్టుల కోసం మనకు ఆల్మోస్ట్ అలిపిరి మెట్లు ఎక్కేసాక ఒక గుడి ఉంటుంది, భాషాకారుల సన్నిధి అని చెప్పి. దాని విశిష్టత ఏంటంటే అక్కడ రామానుజుల వారు కొండ ఎక్కి అలసిపోయి సేద తీరుతా ఉంటే వాళ్ళ శిష్యులు వచ్చి సర్వీస్ చేస్తారన్నమాట, కాళ్ళు నొక్కుతారు. అలాగే వస్తూ వస్తూ స్వామివారి ప్రసాదమైన 2 మామిడి పళ్ళు తీసుకొని వస్తారు. సో అక్కడ రామానుజుల వారు ఆ మామిడి పండ్లు తిని అక్కడ
ఆ టెంకలు ఉంటాయి కదా అవి నాటుతారు. సో అవి ఇప్పటికీ పెద్దవయ్యి ఒక పెద్ద చెట్లా అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లేస్ ని భాషాకారుల సన్నిధి అంటారు. సో ఇది అలిపిరి ఫ్యాక్ట్స్ అండ్ వాటికి ఉన్న హిస్టరీ. సో మీరు ఎలా వెళ్ళారో కమెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బీ సేఫ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.